హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం అయితే కొరమేలు అయితే పట్టేదానికి వచ్చాము. ముందుగా ఈ గుంటలో వల అయితే వేసుకొని మనం ముందుగా పక్కిలు అయితే పట్టుకెళ్ళిపోతాం. మా బావ అయితే వేస్తున్నాం చూడండి. ఈ పొడుగ్గా ఉన్న దాంట్లో పక్కిలు అయితే ఉన్నాయి. ఈ పట్టుకొని ఇక్కడ వేద్దాం ఫస్ట్ గేలాలో. ఇక్కడ పడితే ఇక్కడ, లేదంటే మనం పట్టాల్సిన ప్లేస్ వేరే దగ్గర ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ పట్టేద్దాం. అక్కడ 2 పక్కిలు పట్టుకొచ్చి అయితే ఇక్కడైతే గేలం అయితే వేసాము. మేము అటు మాట్లాడుకుంటామేమో ఇంతలోగా చేప అయితే పట్టుకొని లోపలికి ముళ్ళలోకి అయితే తీసుకెళ్ళిపోయింది గేలంని. చూడండి అక్కడైతే తీస్తా ఉన్నారు చేప. వెరీ పిల్లలు అయ్యే పెద్ద అనుకుంటున్నారు వాళ్ళు. కలకం చేసి ఇంకెక్కడ మొత్తం 3 గేలలు చేసాము. అక్కడైతే 2 చేపలు అయితే మిస్ అయిపోయి వెళ్ళిపోయాయి. ఇక్కడ నుంచి మా బాబు అయితే అయ్యే చూస్తున్నాడు పోయి. వరదా గెలిపింది ఒకటే, దీనికి పెద్ద కలక కొట్టింది దీనికి. వెరీ పక్కిలు కూడా అయిపోయిలా. ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసాము. అక్కడ నుంచి వేరే దగ్గరికి వచ్చి పక్కిలు పట్టుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా ముందు పట్టాల్సిన ప్లేస్ వేరే దగ్గర ఉందని, ఆ ప్లేస్ అయితే ఇక్కడైతే మేము చూడకముందునే మా గేలాన్ని అయితే చేప లాక్కెళ్ళిపోయింది. మా బాబు అయితే చూడండి ఇప్పుడు పెద్ద చేప అయితే తీస్తాడు బయటికి. కొరమేను పెద్దదే కొద్దిగా, అంతేనా? దీనికి కూడా కన్ను గుట్టుకు పడిందే. ఇది దాని మీద పెద్దది కళ్ళుకు తగులుకొని వండబెట్టే వండి ఉంటాయి పొలు దానికి. నా చేతికి ఎక్కేస్తా సప్పన కన్నుకి ఎక్కేస్తుంది అదే, కన్నుకి ఎక్కేస్తుంది సంజీలో, కన్నుకి ఎక్కేస్తుంది. ఉండు కిందకి పడవాల. అన్నికి ఎక్కేస్తుంది. ఇంకెక్కడి నుంచి లొకేషన్ అయితే చూడండి. ఇది ఇక్కడే మన వాళ్ళు పక్కిలు అయితే పట్టేది. ఇక్కడైతే వాళ్ళు వేసి తీస్తున్నారు చూడండి. ఆల్రెడీ పక్కిలు అయితే పడిపోయినాయి. ఇప్పుడు అవి తీసి వేరే దగ్గర మనం అదే గేలాలు వేస్తున్నాం కదా కాలంలో, అట్లా కుట్టి అయితే వేస్తారు కాలంలో చేపలకి. ఇప్పుడైతే మీకు చూపిస్తారు చూడండి మన వాళ్ళు ఎక్కడెక్కడ గేలాలు వేస్తున్నారో, ఎన్ని వేస్తున్నారో మొత్తం కౌంట్ చేద్దాం. ఇప్పుడైతే మొత్తం బయటికి వెళ్ళి చూడండి. ఇక్కడైతే కర్ర అయితే కనిపిస్తుంది కదా, ఇదైతే ఒకటి, ఇది గేలం. అది ఇంకా పక్కనే ఇంకోటి కూడా ఉంది చూడండి ఆ చెట్లలో కర్ర. ఇంకా పక్కిలు కూడా మొత్తం తీసుకొచ్చేసి అక్కడ నుంచి వేసుకుంటూ అయితే వస్తున్నారు. గేలాలు కుట్టుకొని అక్కడి నుంచి వేస్తూ వస్తున్నారు మన వాళ్ళు పక్కిలు. వాళ్ళు అయితే వేస్తున్నారు కదా. ఇప్పుడు మనం అయితే మిగతా గేలాలు చెక్ చేద్దాం. అంటే లాక్కొని ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. అవి ఉన్నాయా లేవా గేలాలు అయితే చెక్ చేస్తా, కౌంట్ చేద్దాం, పోద్దాం ఎన్ని ఉన్నాయని. ఇదిగో ఇక్కడ కూడా అయితే ఒకటి వేస్తున్నారు చూడండి. అక్కడ ఒక కర్ర లాగా ఉంది. ఇప్పటి వరకు మనం కొన్ని కర్రలు అయితే చూసాము, ఏ చేప పడలేదు. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక కర్ర అయితే ఉంది, దీనికి కూడా ఏం పడలేదు. ఇంకెక్కడైతే చూడండి ఒక చేప గేలానికి దారం అయితే కట్టలేదు మేము. ఆ చేప గేలం అయితే ఎత్తుకొని నడి కాలువలోకి అయితే వెళ్ళిపోయింది. చూడండి మా బావ దాన్ని తీసుకొస్తున్నాడు. ఉంది వస్తుంది, అదే కొరమేనే. కొరమేనే. ఊరే చేపదే కాలేదు దీనికి, లేదా తెగిందా. ఫైనల్లీ మేము గేలాలతో పడిన చేపలు అయితే ఇవే ఫ్రెండ్స్ చూడండి.